కానీ తప్పుడు కేసులు పెట్టి మా పార్టీ వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టాలంటే శిక్ష అనుభవించక తప్పదు. రామ్ కుమార్ రెడ్డి మంచోడే, తప్పు చేసిన వారిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. SSVJ న్యూస్కి స్వాగతం. మన 4వ తేదీ 6 నెలలు అయిపోయింది, అయినా కూడా పండుగ దాకా వెయిట్ చేస్తామంటే ఈరోజు శుభదినం, జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ బర్త్డే జగన్ సార్. ఇదేనా మీ అందరి తరఫున చెప్పినట్టేనా? ప్రజలందరి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈరోజు రెట్టింపు ఉత్సాహంతో సంబరాలు చేసుకుంటారని తెలిసి ఓర్వలేక ప్రజల్లో కూటమి ప్రభుత్వం వ్యతిరేక పవనాలు ఉధృతంగా వీస్తున్నాయని తెలుసుకొని ఏమీ చేయలేక మా కార్యకర్తల మీద తప్పుడు కేసులు బనాయిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈరోజు హెడ్ క్వార్టర్స్లో చేస్తే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటారు. అందరూ నేర్చుకుంది ఆయన దగ్గరే, నాయకులు, తెలుగుదేశం నాయకులందరూ. దానికే ఈరోజు ఉదయం తెరలేపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి కార్యకర్త, తెలుగుదేశం పార్టీకి కంట్లో నలుసు అంటారా, కాళ్ళలో ముళ్ళు అంటారా, ఇంకేదన్నా కుదరదు, ఇతను ఏదైనా చేయాలి అని మొదటి నెలలోనే అతని మీద దాడి చేయడం జరిగింది. తలకు దెబ్బలైన హాస్పిటల్లో చేర్చడం జరిగింది. ఇది వెంకటగిరి ప్రజలందరికీ తెలుసు, మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. కేసు కట్టారు, కేసు ఫైల్ చేశారు పోలీస్ స్టేషన్కి. సో చేశారు, ఏమన్నా అయిందా? మీడియా మిత్రుల ద్వారా వెంకటగిరి ప్రజలందరినీ అడుగుతున్నారు, పోలీసులను అడుగుతున్నారు. దాని మీద యాక్షన్ ఏమన్నా తీసుకున్నారా? లేదు. ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి, కొన్ని సందర్భాల్లో పేరు చెప్పకూడదు, కానీ వెంకటగిరిలో చలి ఎక్కువ ఉందని వేడి గుర్తించాలని కొందరు రేకెత్తించారు. దాని పరిణామమా, జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా చేసిన పని? ఉదయం 4 గంటలకి పోలీసులు రావటం, పేచిరాజుని ఇంటి నుంచి భార్య చెప్పిన మాటల్లోనే అందరికీ తెలుసు. ఏంటయ్యా కేసు అంటే చెప్పం, ఎందుకు తీసుకెళ్తున్నారో చెప్పం, ఎక్కడికి తీసుకువెళ్తున్నారో చెప్పం.
అంటే నిర్వచనం వాళ్ళ ఫ్రెండ్లీ పోలీస్ అంటారు, ప్రజల కోసమే అంటారు. ఈ కొత్త ఒరవడి ఎక్కడి నుంచి వచ్చింది? మీకు ఒక కేసు ఉందా? ఒక కంప్లైంట్ వచ్చిందా? మీ దర్యాప్తు లేదన్న తేలిందా? అతను ఎక్కడికి పారిపోవడం లేదే. ఉదయం నుంచి సాయం దాకా కూరగాయలు అమ్ముకుంటూ అక్కడే ఉన్నాడు. మరి 4 గంటలకు పోవాల్సిన అవసరం ఏమవుతుంది? ఏం పోలీసులు చెప్పగలరా? పారిపోతూ ఉంటే ఇతర రాష్ట్రంలో కానీ ఇతర ఊర్లలో కానీ ఎక్కడన్నా దాక్కొని ఉన్నాడా? వెంకటగిరి టౌన్లో ఆయన ఇంట్లో రోజు ఉదయం బిజినెస్ చేస్తూ ఉన్నాడు, సాయంత్రం పడుతూ ఉంటాడు. 4 గంటలకు తీసుకోపోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ పోలీసులకి? మా దర్యాప్తులో ఇతను నిందితుడిగా తేలింది, లేదా ఎవరో కేసు వచ్చి పెట్టారు. 2 నెలల క్రితం ఒక ల్యాండ్ కేసులో ఒకరు కంప్లైంట్ ఇచ్చారని సూచాయిగా ఒక లీక్ వదిలేదు. లాయర్ పోయాడు. అది కోర్టులో ఉన్న ఈ 2 కాగితాలు చాలు, ఫైల్ అంతా పట్టరమ్మన్నారు. కేసు పుట్టుకోరాదు సహా మొత్తం పట్టరమ్మన్నారు. ఆయన వెళ్ళి 4 బండ్లు పెద్దది అన్నీ తీసుకొని పోయారు. చూశారు, విన్నారు. అంతా అయిన తర్వాత ఈ కేసు కాదు మాది అన్నారు. అంటే చూడండి, ఇది ఎన్ని గంటలకి? ఉదయం 4 గంటలు తీసుకుపోయిన తర్వాత లాయర్ వచ్చి వెళ్ళి మళ్ళా మొత్తం తీసుకురమ్మని మాట్లాడి మధ్యాహ్నం 1 గంట అయినా కూడా ఈ కేసు ఇది కాదని తేల్చి, సరే ఏ కేసు అయ్యా అంటే మేము ఆలోచిస్తున్నాం, మేము చర్చించుకుంటున్నాం. ఇది లాయర్కి చెప్పిన మాట కాదు, వాస్తవాలు చెప్తాం. వాళ్ళకే తెలియదు ఏ కేసు పెట్టాలి, ఎలాంటి కేసు పెట్టాలి. చర్చించుకుంటున్నాం, ఆలోచిస్తున్నాం. ఒక ఇల్లు కట్టుకుంటే అది నీ సొంతం. పోలీస్ స్టేషన్ ఎవరి సొంతం కాదు. పోలీస్ స్టేషన్ అనేది ప్రజల కోసం ఉండేది. మా నాయకులు పోయారు, చెప్తారు, హరికృష్ణ గారు పోయారు, లోపలికి రానిలా. పోలీస్ స్టేషన్ ఉండేది ప్రజల కోసం, లోపలికి రానియకుండా ఉండటం అనేది మొదటిసారి పెట్టుంటారు. మొట్టమొదటిసారి వింటున్నారు. ఆయన మాటల్లో చెప్తారు, ప్రజల కోసం ఉన్న స్టేషన్లో ప్రజలు కాకుండా ఎవరు వెళ్తారు? ఇక్కడ అందరికీ అర్థమవుతాం. ఏదో ఒక కేసులో ఒకటి పెట్టి దానిలో ముద్దాయిగా పెట్టి బనాయించాలి, కేసు మోపాలి, ఆలోచిస్తున్నాం, చర్చించుకుంటున్నాం. ముందర ల్యాండ్ అన్నారు, కాగితాలు చూపించేటప్పుడు ఇది కాదన్నారు. ఏదైనా పెడతారు, ఊహాగానాలు ఒక్కొక్కటి వదులుతూ ఉంటారు. బైక్ చోరీ కేసు అన్నారు, బెల్ట్ షాప్ అన్నారు, గంజాయి అంటున్నారు. అందరికీ తెలిసిన విషయం. కథ అల్లడానికి ఇన్ని గంటల టైం పడుతుంది. మేము కంప్లైంట్ పెట్టాం. ఎస్ఐ
ఎస్ఐకి సిఐ కాదు. పోలీస్ స్టేషన్లో ఎందుకు అడుగు పెట్టలేదో కూడా రేపు వారు జవాబు చెప్పాల్సి వస్తుంది. ఎందుకు పెట్టనివ్వలేదు? ఎస్పీకి, డీజీపీకి వాళ్ళు మనవాళ్ళే, మన పార్టీ వాళ్ళే, మనం పెట్టిన వాళ్ళే. మన సీఎం గారు మాట వింటారు అనుకుంటారేమో. హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా పెట్టాం. పోలీసులు కూడా జాగ్రత్తగా ఉండాలి. మీరుండేది ప్రజల కోసం. తప్పు జరిగిందా దర్యాప్తు చేయండి, నిందితులను శిక్షించాలి. లేని కేసులు బనాయించాలని చూస్తారా? అది ఎవరైనా. మేము ఆ పార్టీ యువ నాయకుడిలాగా రెడ్ బుక్లు అయ్యి అని చెప్పం. తప్పుడు కేసు పెట్టిన వాళ్ళు తప్పకుండా దాని ఫలితం అనుభవిస్తారు. ఆఫీసర్లు మరీ జాగ్రత్తగా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి మాటల్లో చెప్పాలంటే, రేపు ఎలక్షన్ జరిగిన తర్వాత మేమే గవర్నమెంట్లోకి వచ్చేది 5 సంవత్సరాల ముందే చెప్పేవాడు. ఇప్పుడు 3 సంవత్సరాలకే వస్తున్నాం. రామ్ కుమార్ రెడ్డి మెతక ఆయన ఇట్లాంటి పనులు చేయడు. మా నాయకులు, మా కార్యకర్తల తరఫున చెప్తుండా, తప్పు చేసిన వారికి ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదు. రేపు రికమెండేషన్లు పని చేయవు. ఈరోజు పెట్టాలని చూస్తున్నారు. ఉదయం నుంచి నేను కూడా ఇది ఫాలో అవుతా ఉన్నా. ఇది అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన కార్యక్రమాల్లో పాల్గొంచుకుంటూ ఒక పక్క మాట్లాడుతూ 1-2 ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేసుకొని మరీ వెంకటగిరికి రావడం జరిగింది. కనుక్కొని మా లీడర్ని పంపిస్తున్నాం. అడుగు లోపల పెట్టడం, పోలీస్ స్టేషన్కి లోపలికి పోవడానికి వీలు లేదు. మీడియా మిత్రులు ఎవరైనా ట్రై చేస్తారో నాకు తెలియదు, కానీ మీడియా సమావేశం ఉంటుందని 12 గంటలకు చెప్తా ఉంటాం. అందరూ ఎదురుగానే ఉంటారు. అడిగితే మాకు న్యూస్ లేదంట. ఫైనల్గా కేసు పెడతారు. ఏదో తప్పుడు కేసే పెడతారు. చర్చించుకొని ఆలోచించుకొని. మా నాయకుడు, మా పార్టీ వాళ్ళు, వారి దయ వల్ల మేము ఇక్కడ పనిచేస్తున్నాము, అందుకని వారి మాట వినాలి, సాయం చేయండి. నేను ఎప్పుడు కాదను. కానీ తప్పుడు కేసులు పెట్టి మా పార్టీ వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టాలంటే శిక్ష అనుభవించక తప్పదు. జగన్మోహన్ రెడ్డి సాక్షిగానే చెప్తుండ్రు, ఆయన పుట్టినరోజున మా కార్యకర్తలకు అండగా ఎప్పుడూ ఉంటానన్నా. ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని రావడం గొప్ప కాదు. తిరిగేది లేదు, వెనకాడేది లేదు. మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. ఇతర మండలాల్లో ఉన్న ఆఫీసర్లకి, మా నాయకులకి, మా కార్యకర్తలకి మీ వెంటే మీతోనే నడుస్తాను. రామ్ కుమార్ రెడ్డి ఒక మాట ఇచ్చారంటే తప్పడు. యాక్షన్ స్పీక్స్ మోర్ దాన్ వర్డ్స్. మొన్న సైదాపురంలో కూడా ఇలాగే మఫ్టీలో వచ్చి మా కార్యకర్తలు ఒకరిని ఎత్తుకొని పోయింది. ఈ ప్రభుత్వమే, ఈ కూటమి ప్రభుత్వమే, మన కాన్స్టిట్యున్సీలోనే. ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి. మంచి చేయాలనుకుంటే మేము కూడా సహకరిస్తాం.
కార్యకర్తలకి మా నాయకులకి ఏదైనా ఆపద హాని తప్పుడు కేసులు పెడితే మాత్రం జాగ్రత్తగా ఉండాలని మాత్రం తెలియజేస్తున్నాను. న్యూస్ అంటే పోలీసులు కూడా తెలుసు, దానివల్ల దాని పర్యవసనాలు ఏంటి మామూలు జనాలకు తెలియకపోవచ్చు. ఇది ఒక బెదిరింపు కాదు, చేశాము అని పత్రికాముఖంగా తెలియజేస్తున్నారు. దీని మీద క్వశ్చన్స్ ఉండొచ్చు, టాపిక్ డైవర్ట్ కాకుండా నాకెంతవరకు తెలుసో మీకు అంతే చెప్పినాను. మీరు అందుకని నేను మిమ్మల్ని అడగదలుచుకోవాలి, అందరికీ తెలిసిన విషయమే. తప్పుడు కేసు పెట్టాలని ఉదయం నుంచి తంటాలు పడతారు పోలీస్ వ్యవస్థ. ఇది ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేస్తుంది. గట్టిగా పెట్టాలా ఇది కేసు పెడతారు. మేము అందుకే మాకు తెలిసిన పద్ధతిలో మేము కంప్లైంట్ ఇచ్చాం. ఉదయం 4 గంటలకి అయినా ఇప్పటి వరకు అసలు కేసే పెట్టలేదని హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా పెట్టాం. రేపు పోలీసుల జవాబుదారీ ఉంటుంది. ఎందుకు 4 గంటలకు పోయారు? ఎక్కడి నుంచి? నేను కేరళ పోయి తీసుకువచ్చారా? కర్ణాటక నుంచి తీసుకువచ్చారా? ఎన్ని రోజులుగా ఉన్నాడు? ఏమో ఇక్కడే పోయిన వారం నేను వచ్చినప్పుడు నన్ను కలిశాడు. ఇక్కడే కదా ఉండేది, పొగలపూట షాప్లోనే కదా ఉండేది, మళ్ళా అక్కడే కదా. మరి అర్ధరాత్రి 4 గంటలు తీసుకుపోవాల్సిన అవసరం ఏంటి? చెప్పగలరా పోలీసులు? ఏ ఆధారాలతో, ఎంత కష్టపడి శోధించి పరిశోధించి వేటాడి ఎక్కడెక్కడి నుంచో తీసుకొని వచ్చారా? అడ్డ రోడ్ దగ్గర ఇంట్లో ముందర షాపు, వెనక ఇల్లు, రోజు అక్కడే ఉంటాడు. మీరు ప్రశ్నించాలి అనుకుంటే రమ్మని చెప్పచ్చు, లేదా మీ దర్యాప్తులో నిందితుడు అని తేలింటే ఆల్రెడీ అరెస్ట్ చేసి తీసుకోపోవాలనుకుంటే రైట్ ట్రయల్గా పోండి. రాత్రి 4 గంటలకు తీసుకొని పోయి కేసు ఇప్పుడు దాకా కట్టలేకపోతున్నారు. చర్చించుకుంటున్నాం, ఆలోచిస్తున్నాం. తప్పుడు కేసులు పెట్టడానికే కదా. చాలా స్పష్టంగా అర్థం, మాకు కాకపోయినా పెద్దలకు అర్థమవుతుంది. పోలీసులు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది రేపు. తప్పకుండా జవాబు చెప్పాలి. సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పేచిరాజు గారిని పోలీసులు 4 గంటలకి ఇంటి వద్ద నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లారని చెప్పి మా రామ్ కుమార్ గారు చెప్పడం జరిగింది. హరి వెంటనే వెళ్ళి అక్కడ అతని విషయం కనుక్కో, ఏం జరిగింది, అసలు ఎందుకు తీసుకెళ్లారు, అంత హడావుడిగా 4 గంటల ప్రాంతంలో ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది, అంత తప్పు అతను ఏం చేశాడు అని విచారించమని చెప్పి నన్ను వెళ్ళమని చెప్పడం జరిగింది. నేను వెళ్ళేటప్పటికి అక్కడ మన మీడియా సోదరులు కూడా కొంతమంది ఉన్నారు. నేను పోలీస్ స్టేషన్స్లోనే ఒక కానిస్టేబుల్ వచ్చి నన్ను, అన్న మీరెవరు, ఎందుకు వస్తున్నారు లోపలికి అన్నారు. కాదు బ్రదర్, నేను ఈ విధంగా సో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిని, ఇట్లా మా కార్యకర్తని పేచిరాజుని తీసుకొచ్చారంట, దాని గురించి ఎస్ఐ గారితో మాట్లాడడానికి వచ్చానని చెప్పాను. అన్న మీరు ఇక్కడే ఉండండి, నేను ఎస్ఐ గారికి చెప్తాను, ఆయన రమ్మంటే మీరు పోవాలన్నారు. సరే బ్రదర్, అట్టే పోయి చెప్పండి ఎస్ఐ గారికి అని చెప్పాను. ఆయన పోయి ఎస్ఐ గారికి చెప్పారో లేదో నాకు తెలియదు. బయట వచ్చానా, ఎస్ఐ గారు ప్రెస్ మీట్ ఉందంట, ఎస్ఐ గారు మిమ్మల్ని మళ్ళీ కలుస్తారంట, మళ్ళీ కలవండి మీరు మళ్ళీ కలవండి అని చెప్పి చెప్పడం, నన్ను అక్కడికే బయటికి పంపేయడం జరిగింది. నేను బయట వచ్చి మన మీడియా సోదరులతో నేను బయట వెయిట్ చేయడం జరిగింది. ఇది మా నాయకుడు రామ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ సాంప్రదాయం మంచిది కాదు. ఈ ప్రజాస్వామ్యంలో కక్ష సాధింపులు అనేటివి మంచిది కాదు. అందులో ఎంగడిగి నియోజకవర్గంలో ఇలాంటి వాతావరణం అసలు లేదు.
ఏదో ఆ 2 రోజులు పనిచేస్తాం పార్టీకి కష్టపడి ఎవరు అభిమానం వాళ్ళది ఆ రోజు పనిచేస్తారు కష్టపడతారు ఎక్కడ వాళ్ళు అక్కడ మళ్ళా చేసుకునే పరిస్థితి. అలాంటి సాంప్రదాయం ఇక్కడ పెద్దలు మా పెద్దలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, నేదురుమల్లి రాజేశ్వరి గారు ముఖ్యమంత్రిగా మంత్రిగా చేసినటువంటి నియోజకవర్గం. ఇక్కడ అభివృద్ధికి పెద్దపీట వేసినటువంటి సందర్భాలు తప్ప హింసకి కక్ష సాధింపులకి ఆస్కారం లేనటువంటి నియోజకవర్గం వెంకటగిరి నియోజకవర్గం అని చెప్పి మీ ద్వారా వాళ్ళు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా అధికారులు కూడా ఏకపక్షంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు. వాస్తవంగా తప్పు చేస్తుంటే శిక్షించండి, దానికి ఎవరు అడ్డుకోరు. కానీ లేనిపోయిన తప్పుడు కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నీరుగార్చడం అనేది జరగని పని. ఎందుకంటే మేము మా అభిమానం ఎంత ఉందో మా నాయకుల పట్ల మాకుంటుంది. మీరు పెట్టే తప్పుడు కేసులకి మేము భయపడేది ఉండదు. అలా అని చెప్పి భయపెట్టాలని చూస్తే కూడా కరెక్ట్ కాదు. కాబట్టి పోలీస్ వ్యవస్థ మీరు అర్థం చేసుకునేసి వ్యవహరిస్తే బాగుంటుంది. అధికార పక్షం మీకు ఏదైనా చెప్తే దాంట్లో వాస్తవాలు ఏదో గ్రహించండి. ఒకవేళ తప్పు చేస్తుంటే శిక్షించండి, దానికి మేము అడ్డుపడం. మా నాయకులు నేర్పించింది అది. కాబట్టి ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థ ఇది ప్రజల కోసం ఉన్నటువంటి వ్యవస్థ. ఏదైనా కూడా ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళ పబ్లిక్ సర్వెంట్స్ మనం పోలీసు వారు కావచ్చు, రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, మున్సిపాలిటీ యంత్రాంగం ఎవరైనా కూడా పబ్లిక్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజా సమస్యలు తీర్చే దిశగా ఆలోచన చేయాలి. కాబట్టి ఇలాంటి వేధింపులు సరికాదు. ఇప్పటికైనా పేచిరాజుని తప్పుడు కేసులు బనాయించకుండా అతన్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఆయన ఏం ఆలోచన చేశానంటే వెంకటగిరి నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఏ పని అవసరం ఏమి చేద్దాం, ఒక్క అభివృద్ధి సైడే ఆలోచించారే కానీ ఇలాంటి కుళ్ళు రాజకీయాలు మాకు నేర్పలేదు. ఆయన ఆలోచనలు ఎక్కడ కూడా లేవయ్యి మాకు నేర్పించినంత ఒకటే, వెంకటగిరి నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయండి, మీ గ్రామాలు అభివృద్ధి చేసుకోండి అని మాకు బోధించారు. కానీ ఇలాంటి వ్యక్తులు లేదు. మా నాయకులకైతే కలలో కూడా ఆలోచన లేదు. రాజలక్ష్మి కూడా అదే జరిగింది. ఎంతవరకు ఆమె గుర్తు లేదు. మా మామయ్యకి మీకు కొంచెం వచ్చినప్పుడు నీళ్ళు ఏమన్నారు, నీళ్ళు ఇస్తాం తీసుకెళ్ళి పైప్ లైన్ అని గుర్తు చేసి చెప్పేవాడు. జనార్దన్ రెడ్డి గారు కూడా అంతే. ఆయన ఏమన్నా కూడా మాకు ఏనాడైనా సరే ఆయన ముఖ్యమంత్రి ఉన్నంత కాలం కానీ ఎంపీగా ఉన్నప్పుడు కానీ ఏ రోజైనా సరే వెంకటగిరి ఒక్క తప్పుడు కేసు బుక్లో రికార్డ్ తీయమని చెప్తున్నాడు. మేము ముందు వచ్చాం. ఒక్క తప్పుడు కేసు ఏనాడే అడగదు. ఎంతసేపు అభివృద్ధి తపన పడ్డారు కనుక ఇలాంటి సంస్కృతి ఏ కార్యకర్త తీసుకురాలా నేర్పించాలా. మాకు మంచి సంస్కృతి నేర్పించారు. వాళ్ళ దేవుడు మేము ఈరోజు కూడా వాళ్ళ అడుగులో నడుచుకున్నామని మేము కూడా సరైన మార్గం నడిచినా మాకు మార్గదర్శనం. ఇలాంటి మాకు ఎప్పుడు నేర్పేలా ఎప్పుడు రావు. వాళ్ళు కూర్చొని నేర్చుకోవాలని మనకు కోరుతున్నాం.